హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. సో మనకి రీసెంట్గా ఒక కామెంట్ వచ్చిందనమాట మన సబ్స్క్రైబరు. సో టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి టిఫిన్ తినేసి డబ్బులు లేదని చెప్పాలంట. అలాగే పానీపూరి దగ్గరికైనా సరే వెళ్ళేసి తినేసి డబ్బులు లేదని చెప్పి వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలంట. సో దాని మీద ఒక వీడియో చేస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడు వెళ్తాను అనమాట టిఫిన్ బండి దగ్గరికి. ఫస్ట్ ఎంతమో 15 అదే చిల్లర లేదే, మర్చిపోయినానే. నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర లేదు. పరిస్థితి ఎలా ఉంది నువ్వు? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గేమ్ ఆపేరు అని చెప్పి ఫోన్ పే ఉంది లేదు. ఫోన్ పే చేయాలంటే ఉంది ఆ ఫోన్లో డబ్బులు పని చేస్తుంది. ఫోన్ పే పని చేయలేదా? మరి రేపు తెచ్చిచ్చాను డబ్బులు, రేపు తెచ్చిద్దాంలే. అప్పు ఇవ్వమ్మా. అవునా, ఎండాలేమో బండి పెట్టి. అప్పివా? అయ్యో అవునా, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఫోన్లో లేదు వంశీ, ఫోన్ పే పని చేయాలి. మాది ఈరోజు శనివారం కదా, సర్వర్ డౌన్ ఉంది బ్యాంకు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఎట్లా వంశీ ఇప్పుడు? ఏంది ఏం చేద్దాం అయితే? మళ్ళీ వచ్చి ఒప్పుకోదంట, ఒప్పేదంట. సర్లే వంశీ, దీవిద్దాం అయితే. నేను తీసుకోవాలా? సరేలే, ఫోన్ అన్నా లేకంటే ఆ వాచ్ పెట్టేసుకోదాం. మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి ఇప్పించుకోవాలి. మర్చిపోయినాం ఫోన్ పర్సు. ఎగరూటే అయినారా? అయ్యో అంతేలే. వాచా అన్ని ఇస్తాడంటలే డబ్బులు. గేమ్ గేమ్ ఆడతాను ఆ వంశీ నువ్వు ఫోన్లో? సరే అక్క, డబ్బులు లేకుండా ఒప్పుకోదంట్లే. ఫోన్ లేదు, మర్చిపోయినా. ఊరికేం లేదు. పెద్దాం దగ్గర ఇడ్లీ అయితే చాలా బాగుండింది. మొత్తానికి మన డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మహేష్ ఇచ్చింది. సో పక్కన ఉండే అయితే మేము ఇస్తాంలో డబ్బులు లేకుంటే ఎంత చెప్పు అంటున్నారు అనమాట, చాలా మంచి వాళ్ళు. సో ఇప్పటికైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.